బోటీ కర్రీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. బట్ ఇది క్లీన్ చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ అని అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈరోజు మనం వీడియోలో అయితే ఈ బోటీని సింపుల్‌గా అండ్ ఈజీగా ఎలా క్లీన్ చేయొచ్చో అయితే తెలుసుకుందాం. మనకు బోటీ అనంగానే ఈ విధంగా పొట్ట ప్రేగులు 2 ఇస్తారు కదండీ! సో, పొట్టను పక్కన పెట్టేసి ముందుగా అయితే ఈ పేగుల్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. ఇక్కడ మా అక్క ఎలా క్లీన్ చేస్తుందో మీరు చూడండి. ఒక ట్యాప్ దగ్గర అయితే ఒక్కొక్క పేగుని తీసుకొని ఫుల్‌గా వాటర్ నింపేసి దాన్ని ఒక్కసారిగా మనం వదిలేసామనుకోండి, దాంట్లో ఉన్న చెత్త చెదారం అంతా బయటకొచ్చేస్తది. ఈ విధంగా మనకి చూడండి పేగుల్ని వాటిని ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా వాటర్ ఫిల్ చేసి ఒక్కసారిగా లాగి వదిలేసామనుకోండి, లోపల ఉన్న చెత్త చెదారం అంతా బయటకొస్తది. అన్ని పేగులను కూడా ఆ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న పేగులనైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకొని, ఇంకా పొట్ట ఉంటది కదండీ! దాన్నైతే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసి ఒక ప్యాన్‌లోకి అయితే తీసి పెట్టేసుకుందాము. ఆ తర్వాత ఇవి పొట్ట పేగులు ఉంటాయి కదండీ! వాటిని కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వాటిని కూడా అదే ప్యాన్‌లోకి అయితే ఏసేసుకోవాలి. ఇక్కడ అక్క అన్నీ ఒకేసారి కట్ చేయడానికి ట్రై చేస్తుంది. అలా కట్ చేస్తున్నప్పుడు జారి పడిపోతాయి. సో, అలా కాకుండా కొన్ని కొన్నిగా తీసుకొని కట్ చేసేసి అన్నిటిని కూడా పొట్ట పేగులు అన్నిటిని కూడా ఒక ప్యాన్‌లోకి ఏసేసి ఉంచుకోవాలి. ఇక్కడ మా అక్క అయితే ఒకేసారి 3 పొట్ట పేగులనైతే కట్ చేస్తుంది. అందుకే చాలా సేపు అయితే పడుతుంది. ఇది మా అమ్మ, మా నాన్న పెళ్లి రోజు తీసిండే వీడియో అనమాట. ఆ రోజు మా కోసం మా నాన్న చాలా బోటీలైతే తీసుకొనొచ్చాడు. ఇక్కడ తొందరగా అయిపోవాలనేసి ఇద్దరు ఇలా అయితే కట్ చేస్తూ ఉన్నారు. మా అక్క అండ్ మా చెల్లి ఇద్దరు కూడా. నేను ఇంతవరకు అయితే ఎప్పుడు కట్ చేయలేదన్నమాట. జస్ట్ చూస్తూ ఉన్నాను. చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు మా అమ్మ చేస్తూ ఉండేది. ఇప్పుడైతే చార్జ్ మా అక్క మా చెల్లి తీసుకున్నారు. ఇద్దరు అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే. సో, ఈ విధంగా అయితే మొత్తం కట్ చేయడం అయిపోతూ ఉంది. దీన్ని మనం ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే డస్ట్ వేస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ప్లస్ మనకి స్మెల్ కూడా వెళ్ళిపోయి చాలా టేస్టీగా అయితే కర్రీ రెడీ అవుతుందన్నమాట. సో, ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ దాన్ని వెయిట్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే పైన కింద అన్నీ కూడా బాగా వేడయ్యి బాగా క్లీన్ అవుతాయి అన్నమాట. సో, ఈ విధంగా ఒక 10 మినిట్స్ అయితే మనం బాయిల్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత అయితే ఇది స్టవ్ ఆఫ్ చేసేసి మనం క్లీన్ చేయాలండి. ఇది వేడిగా ఉన్నప్పుడే దీన్ని బాగా పిసికి క్లీన్ చేయాలన్నమాట. అప్పుడే ఇదంతా బాగా క్లీన్ అవుతుంది. సో, ఇప్పుడైతే మనం దీన్ని ఇంకొక బౌల్లోకి అయితే కొద్దిగా తీసుకొని క్లీన్ చేసుకోవాలి. సో, ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం హాట్ వాటర్తో పాటు నార్మల్ వాటర్ అది వేసి మనం ఇలా బాగా పిసుకుతూ క్లీన్ చేసామంటే దాంట్లో ఉండే చెత్త అంతా వెళ్ళిపోతుంది. బాగా నీట్గా రెడీ అయిపోతుంది. సో, ఇక్కడైతే ఈ విధంగా మొత్తం కొంచెం కొంచెం తీసుకొని మా అమ్మ అయితే క్లీన్ చేస్తుందన్నమాట. సో, ఇది ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి అయిపోయింది కదా, మళ్ళీ అలానే 3-4 టైమ్స్ మనం క్లీన్ చేసామనుకోండి, బోటీ మొత్తం నీట్గా క్లీన్గా రెడీ అయిపోతుంది. సో, ఇప్పుడు మరికొద్దిగా తీసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి. బాగా వేడిగా ఉంది కదా, అందుకే కొద్దిగా నార్మల్ వాటర్ వేసుకొని బాగా పిసుకుతూ క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేసిన దాన్ని మళ్ళీ ఒక 3-4 టైమ్స్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసామనుకోండి, బాగా మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది. సో, ఇంతేనండి. ఇంత ఈజీగా అయితే మనం బోటీని క్లీన్ చేసేసుకోవచ్చు. ఏం లేదు, మొదటైతే మనం పేగులు ఉంటాయి కదా, వాటిని ట్యాప్ కింద పెట్టేసి క్లీన్ చేసామనుకోండి, అక్కడే ఒక 50-60% మొత్తం వేస్ట్ క్లీన్ అయిపోతుంది. ఇంకా పొట్టని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ బాయిల్ చేయడం వల్ల దాంట్లో ఉండేదంతా కూడా వెళ్ళిపోద్ది. ఇంకా ఇలా పిసికి మనం క్లీన్ చేసామనుకోండి, మొత్తం కూడా వెళ్ళిపోద్ది. సో, ఈ విధంగా అయితే మనం క్లీన్ చేసేసుకొని కూర వండుకొని హాయిగా తినేయచ్చు అనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో, బోటీ క్లీనింగ్తో పాటు బోటీ కర్రీ చేసే విధానం కూడా నేనైతే వీడియో షూట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను వీడియో షేర్ చేస్తాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే తెలియజేయండి. అండ్ బోటీని మీరు కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకుంటారా, లేకుంటే ఇంకొక ప్రాసెస్ ఫాలో అవుతారా, నాకైతే కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.